రాముల వారు ఎంతో ఆనందంతో, రాముల వారికి తెలియటంలే ఏమి జరుగుతోందో తెలియటంలే, కానీ ఆ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి 2 చేతులు జోడించి భవత్ ప్రసాదాత్ వ్యసనం రావణీ ప్రభవం మహత్ ఆవామిహ వ్యతిక్రాంతో పూర్వవత్ బలినో కృతౌ. ఈ శ్లోకాన్ని కనుక వింటే ఒక మనిషి అంటే ఎలా మాట్లాడాలో అర్థమవుతుంది, పెద్దలతో ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది. తనకు ఎవరైనా ఒక సహాయం చేస్తే ఆ సహాయం చేసిన వ్యక్తి పట్ల ఎలా కృతజ్ఞత భావంతో ఉండాలో అర్థమవుతుంది. రాముల వారు తన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి భవత్ ప్రసాదాత్, అయ్యా మీ యొక్క ప్రసాదం వల్ల, మీ యొక్క అనుగ్రహం వల్ల, భవత్ ప్రసాదాత్ వ్యసనం రావణీ ప్రభువం మహత్, రావణుడి కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు వేసిన పాశాలతో కట్టుబడిపోయినటువంటి ఆవామిహ వ్యతిక్రాంతో మేమిద్దరం అన్నాదమ్ములం పూర్వవత్ బలినో కృతౌ, ప్రమాదాన్నించి బయటపడటమే కాకుండా మీ రుణం ఎలా తీర్చుకోగలం అని చెబుతుంటే అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటే మరో అద్భుతమైన మాట, అయ్యా మిమ్మల్ని చూస్తుంటే యథాతాతం దశరథం యదా అజంచ పితామహం తదా భవంతం ఆసాద్య హృదయం మే ప్రసీదతి. మిమ్మల్ని చూస్తుంటే మా నాన్నగారిని చూస్తున్నట్లుంది. మామూలుగా ఒక వ్యక్తికి తండ్రి లేకపోతే ఆ తండ్రిని గౌరవించాలంటే ఆ వ్యక్తి రామాయణం చదివిన వాడైతే ఏం చేస్తాడయ్యా అంటే, తండ్రి స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళతో గౌరవంగా మాట్లాడుతాడు. తండ్రి లాంటి వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే ఎంతో భక్తితో నమస్కరించి మాట్లాడతాడు. రాముల వారికి ఆ వచ్చిన వ్యక్తిలో తన తండ్రి దర్శనమిస్తున్నారు. అయ్యా మిమ్మల్ని చూస్తుంటే మా నాన్నగారిని చూసినట్లుంది, యథాతాతం దశరథం యదా అజంచ పితామహం, నా తాతగారైనటువంటి అజమహారాజుని చూసినట్లుంది. అజమహారాజు దశరథ మహారాజు యొక్క పుత్రుడు. అలా యథాతాతం దశరథం యదా అజంచ పితామహం తదా భవంతం ఆసాద్య హృదయం మే ప్రసీదతి. నా హృదయమంతా ఉప్పొంగుతుందయ్యా, మా నాన్నగారిని చూస్తే నా హృదయం ఎలా ఉప్పొంగుతుందో మిమ్మల్ని చూస్తే నా హృదయం అలా ఉప్పొంగుతుంది. మా తాతగారు అజమహారాజుని చూసినట్లుంది. అయ్యా కో భవాన్ రూప సంపన్నో దివ్యస్రాగ్ అనులేపన వసానో విరజో వస్త్రే దివ్యాభరణ భూషితా. అయ్యా కో భవాన్, మీరెవరయ్యా? రాముల వారు అడుగుతున్నారు. రాముల వారు ఎక్కడా కూడా తను మహావిష్ణువని దైవాంశ సంభూతుని ఎక్కడా ప్రకటించుకోవటంలే. ఇంత కష్టంలో కూడా అందరి ముందర కూడా ఏమాత్రం బిడియం లేకుండా తనకు సహాయం చేసిన వ్యక్తికి 2 చేతులు జోడించి కృతజ్ఞత చెప్పడమే కాకుండా, అయ్యా కో భవాన్ రూప సంపన్నం, మిమ్మల్ని చూస్తుంటేనే 2 చేతులెత్తి నమస్కరించాలందే, మిమ్మల్ని చూస్తేనే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. మీరెవరయ్యా? కో భవాన్ రూప సంపన్నో దివ్యస్రాగనులేపన, మీరు ధరించినటువంటి మాలలో ఈ భూలోకంలో ఎవరు ధరించింది నేను తొరకు చూడటంలే, దేవలోకంలో ఎవరో ధరిస్తే వినిందే కానీ చూసిందిలే. మీరు వేసుకున్నటువంటి ఆ యొక్క హారాలు మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచుతున్నాయి. కో భవాన్ రూప సంపన్నో దివ్యస్రాగ్ అనులేపన, మీరు అలుదుకున్నటువంటి అనులేపనాలు ఈ ప్రాంతాన్నిటినీ ఒక దివ్యమైన అనుభూతికి లోను చేస్తున్నాయి. మీరెవరయ్యా? కో భవాన్ రూప సంపన్నో దివ్యస్రాగ్ అనులేపన వసానో వరజే వస్త్రే దివ్యాభరణ భూషిత, మీరు ధరించినటువంటి ఆభరణాలు దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తున్నాయి. మీరు ధరించినటువంటి బట్టలు దేదీప్యమైనటువంటి తేజస్సుతో అనుభూతికి గురి చేస్తున్నాయి. మీరు ఎవరు అని అడగగానే అక్కడ ఉన్నటువంటి గరుత్మంతుడు 2
ఏమని చెప్పగలడు? తన తన వాహనమని చెబితే రాముల వారికి అర్థం కాదు, చుట్టూ ఉన్న ప్రజలకు ఎవరికి అర్థం కాదు. అందుకని ఆయన ఏమన్నాడయ్యా అంటే, ప్రభో అహం చకాతే కాకుత్స ప్రియ ప్రాణో బహిచ్చర గరుత్మ ఇహ సంప్రాప్తో యువభ్యాం సాహ్య కారణాత్. అయ్యా, నేను నీ యొక్క ప్రాణమిత్రుణ్ణి, నేను నీ ప్రాణమిత్రుణ్ణి ప్రభో, నీ యొక్క బయట తిరిగే ప్రాణాన్ని అంటున్నారు. ఇది దీనికి మించినటువంటి ఒక ఉపమానం ఎవరు చెప్పలేరు. గరుత్మంతుణ్ణి నువ్వు ఎవరయ్యా అంటే, ఒక కొడుకు తండ్రి నేను ఎవరు తెలుసా నాన్నగారంటే, నాయనా నువ్వు నా బయట తిరిగే ప్రాణం రా, నీ ప్రాణం నా ప్రాణం ఒకటేరా. మామూలుగా మనిషి లోపల ప్రాణం ఉంటుంది, పిల్లలు బయట తిరుగుతుంటారు, నా ప్రాణం రా నువ్వని తండ్రి ఎలా చెబుతాడో, గరుత్మంతుడు తన ప్రభువైనటువంటి మహావిష్ణు అవతారమైనటువంటి రాముణ్ణి అహం సకాతే కాకుత్స ప్రియ ప్రాణో బహిచ్చర, నేను మీ బయట తిరిగే ప్రాణాన్ని ప్రభో, గరుత్మా ఇహ సంప్రాప్తో, నన్ను గరుత్మంతుడు అంటారు ప్రపంచంలో. ఇహ సంప్రాప్తో, మీకు ఇక్కడ ఆపద కలిగిందని నా మనస్సులో కదలటంతో వాయు వేగంతో ఇక్కడికి వచ్చేసా అని చెబుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఉంటున్నారు. ఇక్కడ కూడా మనం చూస్తుంటే రామ అని అంటున్నా, కాకుత్స అని అంటున్నారు. కాకుత్స వంశంలో పుట్టినటువంటి గొప్ప చక్రవర్తి. మీకు ఎందుకు ఇక్కడ చెబుతున్నానంటే, రాముల వారిని రామ అంటే ఆయన ఒక్కొక్కసారి రాకపోవచ్చు. లక్ష్మణ నన్ను ఎవరో పిలుస్తున్నారయ్యా, వెళ్ళి చూసిరా అంటారు. అదే మీ ముందర ఒక యథార్థంగా జరిగిన సంఘటనని విన్నవిస్తాను. చిత్తూరులో నీమ్ గార్డెన్స్ దగ్గర సీకేపల్లి అని ఒక గ్రామం ఉంది. అక్కడ వినాయకుల వారి దేవాలయం ఉంది. ఒక 3-4 సంవత్సరాల క్రితం అనుకుంటా, వేసవి కాలం, ఇప్పటి మారి కాలం కాదు, వేసవి కాలం, ఇలాగే ప్రవచనం చెబుతుంటే ఆ ఊరిలో ఉన్న గ్రామ పెద్దలు చెమట పడుతుంది అని ఒక ఫ్యాన్ తీసుకొచ్చి పెట్టారు నా పక్కలో. అలాంటి పరిస్థితి, రాముల వారి గురించి ప్రవచనం వెళుతోంది, అలానే ఉంది స్థితి. ఒక్కసారిగా ప్రవచనం వాళ్ళ నాన్న వైపుకు వెళ్ళింది. వాళ్ళ నాన్నగారు కౌసల్యాదేవితో చివరిగా చెప్పిన ఒక మాట, కౌసల్య యద్ ఆచరతి కళ్యాణి శుభం వా యది వా అశుభం తదేవ లభతే కర్త కర్మజం ఆత్మనః. కౌసల్య, నీకో విషయం చెప్పనా, నేను యువకుడుగా ఉన్నప్పుడు శబ్దబేరి మంత్రం పనిచేస్తుందా పనిచేయదా అని అభం శుభం తెలియని ఒక పిల్లవాడి ప్రాణాన్ని తీసేశా. ఒక శ్రవణ కుమారుడైన పిల్లవాడిని పొట్టన పెట్టుకున్నా. ఆ రోజు అందులైనటువంటి ఓ దశరథ, మేము ఎలాగైతే పుత్ర శోకంతో పోతున్నామో నువ్వు కూడా అలా పోతావని చెప్పితే నేను ఆ రోజు మర్చిపోయా. రాజు కదా ఛత్రం కింద బతుకుతుంటే ఆ శాపం ఇంకెక్కడ ఫలిస్తుందిలే అని అనుకున్నా. ఆ శాపం మర్చిపోయా. కానీ చూశావా కౌసల్య, నాకు తెలియకుండానే ఆ శాపం నా వెనకాలే వస్తోంది. యద్ ఆచరితి కళ్యాణి శుభం వా యది వా అశుభం తదేవ లభతే కర్త కర్మజం ఆత్మనః. ఓ కళ్యాణి, ఇక్కడ కళ్యాణి అని పిలుస్తున్నారు ఎవరిని? కౌసల్యాదేవిని. ఎందుకు కళ్యాణి అని పిలుస్తున్నారంటే, రాముల వారికి మాట ఇచ్చారు దశరథ మహారాజు. పాపం కౌసల్యాదేవి కూడా రాముల వారితో పాటు అడవులకు వచ్చేస్తానంటే వద్దంటారు. కానీ కౌసల్య ఒక మాట ఉంటుంది, ఈ సౌత్తుల దగ్గర నేను బతకలేనురా, నువ్వు రాజు అవుతావని ఉన్నా నువ్వు వెళ్ళిపోతా, నన్ను ఇక్కడ ఎవరు గౌరవించర్రా అంటే అమ్మను సముదాయించాడు. నాన్న దగ్గర వచ్చినప్పుడు ఒక మాట అడిగాడు, నాన్నగారు మీరు ప్రపంచంలో ఎన్నో మందికి వరాలు ఇచ్చారు, నాకు ఒక వరం ఇస్తారా అని అడగగానే, నాయనా నీకు ఏం కావాలో తీసుకోనైనా, రాజ్యాన్ని ఇస్తా అంటేనే వద్దుంటున్నావు, నీకు ఏం వరం కావాలో చెప్పు అంటే, నాన్నగారు
పాపం అమ్మకు మీరంటే ప్రాణం, కానీ మీరు అమ్మ అంతఃపురానికి రాకపోవటం వల్ల అమ్మని ఎవరు గౌరవించటంలే. మీరు కనుక అమ్మని గౌరవంగా చూసుకుంటే, అమ్మ మీరంటే పిచ్చి నాన్నగారు అమ్మకు మీ మీద ప్రేమతో ఒక తపస్వినిలాగా మీకు సేవ చేస్తూ బతికేస్తుంది. మీరు అమ్మని చూసుకుంటారా గౌరవంతో? పుత్రశోకం యదా నచ్చేత్వయా పూజ్యేన పూజిత మాం హి సంచింతయంతి సాత్వయి జీవే తపస్వని. పాపం పుత్రశోకంతో వలవల ఏడుస్తోంది నా తల్లి. ఒక్క కొడుకు నేను అడవులకి వెళ్ళిపోతే ఎక్కడ చనిపోతుందని బాధగా ఉంది నాన్నగారు. మీరు కనుక అమ్మని గౌరవంగా చూసుకుంటే ఆ ఆనందంలో నేను లేదనే బాధ అమ్మ మర్చిపోతుంది. పుత్రశోకం యదా నచ్చేత్వయా పూజ్యేన పూజిత మాం హి సంచింతయంతి సాత్వయి జీవే తపస్విని. ఒక తపస్వినిలాగా మీకు సేవ చేస్తూ జీవిస్తుంది. మీరు అమ్మని గౌరవంగా చూసుకుంటారా అనగానే పాపం రాముల వారు అలా అనగానే పాపం దశరథ మహారాజు కింద మూర్ఛపోతారు. పాపం తిరిగి రాముల వారు సింహాసనం మీద కూర్చోబెట్టి వెళ్ళిపోయినా దశరథ మహారాజు ఇచ్చిన మాటని గుర్తు పెట్టుకుంటారు. రాముల వారు అడవులకి వెళ్ళిపోయిన 6వ రోజు రాత్రి జరిగిన ఈ సంఘటన, 6వ రోజు రాత్రి కౌసల్యాదేవితో ఈ మాట చెబుతూ కళ్యాణి అని చెబుతున్నారు. ఎందుకంటే తన కొడుక్కి మాట ఇచ్చాడు, కౌసల్యాదేవిని గౌరవంగా చూసుకుంటానని. అంతకుముందు తన అంతఃపురానికే రానటువంటి దశరథ మహారాజు రాముల వారు వెళ్ళిపోయిన తర్వాత 6 రోజులు ఆ అంతఃపురంలోనే కౌసల్యాదేవి అంతఃపురంలోనే ఉండటం కాకుండా తన భార్యను ఎంతో గౌరవంగా చూసుకొని తన కొడుకుకి ఇచ్చిన చివరి మాటను నిలబెట్టుకుంటూ ఈ శ్లోకంలో యద్ ఆచరతి కళ్యాణి శుభం వా యదివా అశుభం తదేవ లభతే కర్త కర్మజం ఆత్మనః. ఓ కౌసల్యా, ఒక మనిషి జీవితంలో మంచి చేసినా చెడ్డ చేసినా ఆ ఫలితాన్ని ఎప్పుడో ఒకప్పుడు అనుభవించి తీరాల్సిందే. అందుకు నేనే సాక్ష్యం. ఎప్పుడో చేసిన పాపం, రాదనుకున్న పాపం చూశావా, వాళ్ళు పెట్టిన శాపం ఈరోజు నిజమవుతుందని ఈ శ్లోకం చెప్పగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న వాతావరణమే మారిపోయి చల్లటి గాలి వీచటమే కాకుండా అందరిపైన చల్లటి చినుకులు ఒక 3 నిమిషాల సేపు వర్షించాయి. అప్పుడు అనుకున్నా రాముల వారు వచ్చేశారని. రాముల వారు వస్తారంటేనే ప్రకృతిలో కొన్ని మార్పుల బట్టి మనం పసిగట్టేయవచ్చు. ఎలాగైతే గరుత్మంతుడు వచ్చినప్పుడు ఆ జీవాలు పసిగట్టాయో, రాముల వారు వస్తున్నప్పుడు ప్రకృతిలో జరిగిన మార్పులను బట్టి ఇక్కడ మహిదరెడ్డి గారు కూడా అందుకు సాక్ష్యం. ఆ సభలో ఆయన కూడా ఉన్నారు. ఒక్కసారిగా జై శ్రీరామ్ అని అంటుంటే ఆ ప్రాంతమంతా రామనామ స్మరణతో మారుమ్రోగిపోయింది. ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ మీ ముందర మనవి చేశానయ్యా అంటే, రాముల వారికి వాళ్ళ పూర్వీకుల పేరు పెట్టి పిలిస్తే పరమానంద భరితుడవుతాడు. అంతకుముందు తన గురించి చెబుతుంటే ఆయన రాలే. రామా, నాకు కష్టం అంటే ఆ హనుమంతుణ్ణి పిలిచి ఎవరో పిలుస్తున్నారు హనుమంతా చూసిరా అంటాడు. సీతారామ అంటే భరతుణ్ణి పిలిచి ఎవరో పిలుస్తున్నాడు చూసిరా అంటాడు. అలా కాకుండా దశరథ రామ అని ఎవరైనా కీర్తిస్తే, అయ్యా ఎవరో మా నాన్నగారి పేరు పెట్టి నన్ను పిలుస్తున్నారే, ఆ పని చేస్తే మా నాన్నగారిని గౌరవించినట్లు అని ఆయనే స్వయంగా వచ్చేస్తాడు. ఇది సత్యం. ఆ విషయం బాగా తెలుసు కాబట్టి ఈ శ్లోకంలో అహం సకాతే కాకుత్స ప్రియ ప్రాణో బహిక్షర గరుత్మాయ సంప్రాప్తో యువభ్యాం సాహ్య కారణాత్. అలా చెప్పగానే అక్కడ ఉన్నటువంటి వానరులంతా, అయ్యా ఇంతదాకా వచ్చింది గరుత్మంతుడా, మనం ఎవరో అనుకున్నా వైకుంఠం గురించి వినిందే గాని మనం చూసింది లేదయ్యా. ఆ వైకుంఠంలో ఉండే గరుత్మంతుడు
హనుమంతుడా ఇక్కడకు వచ్చిందనే ఒక్కసారిగా తతో బేరిహి సమాజగ్నుర్ మృదంగాశ్చాప్యనాదయాన్ దద్మహో శంకాన్ సంప్రహృష్టాః చ్వేలంతపి యథాపురం. ఆ వానరంధ్రులు ఎక్కడి నుంచో తీసుకొచ్చేశారు. మేళాలు, తాళాలు, మృదంగాలు వాద్యిస్తుంటే, శంఖాలు పూరిస్తుంటే, ఆ వానరులంతా ఆనందంలో మునిగి తేలుతుంటే, రామలక్ష్మణులు దివ్య తేజస్సుతో అందరికీ దర్శనమిస్తుంటే, గరుత్మంతుడు రాముల వారి పాదాలకు నమస్కరించే, రాముల వారికి ప్రదక్షిణ చేసి, ప్రభో మీరు శత్రువుని కూడా క్షమించేటటువంటి గొప్ప గుణం ఉన్నవారు, కానీ ఈ రాక్షసులు అలా కాదు ప్రభు, వారు మిత్రుల్ని కూడా చంపడానికి వెనకాడరు. ఇందాక ఈ ఇంద్రజిత్తు మీకు తెలియకుండా బాణం వేశాడు, మీ ముందర నిలబడి ఉంటే అతను నిలబడి ఉండలేడు, అతను మాయతో చేస్తాడు. వాళ్ళ నైజమే అలాంటిది. ముఖ్యంగా అతను కద్రు కుమారులైనటువంటి ఆ కాలనాగుల్నే తన బాణాలుగా మలచి మీ మీద ప్రయోగించేశాడు. ఈ ప్రయోగంలో ఇంద్రుడు కూడా తట్టుకోలేడు, వానరులు ఎవరూ తట్టుకోలేరు. మీరు ఇక మీదటి నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఈ రాక్షసులతో మిగిలిన వారుల మాదిరి వీరితో మీరు ప్రవర్తించడానికి వీలు లేదు. వీరి పట్ల మీరు తగు జాగ్రత్తలో ఉండాలి. నేను ఎవరు అని మీరు ఇంకా ఆలోచిస్తున్నట్లుంది. దయచేసి నా గురించి మీరు ఆలోచన మానుకోండి. మీరు తొందరలో ఈ రావణుణ్ణి సంహరిస్తారు. చిన్న పిల్లల్ని, వృద్ధుల్ని తప్ప మొత్తం రాక్షస జాతిని మీరు సమూలంగా పెకిలిస్తారు. సీతాదేవితో తిరిగి మీరు పట్టాభిషిక్తులవుతారు. అప్పుడు ఎవరో నేను మీకు తెలుస్తుంది. నాకు అనుమతి ఇవ్వండి అని గరుత్మంతుడు రాముల వారికి ప్రదక్షిణ చేసి రాముల వారి దగ్గర సెలవు తీసుకొని ఆకాశంలో రివ్వున వెళ్ళిపోతారు. దానికి రావణాసురుడికి అర్థం కాదు. ఏమయ్యా, రాముడు చనిపోయినాడు అనుకుంటే ఈ వానరులేమి దేవదుందుబిల్లా మ్రోగుస్తున్నారని వేగుల్ని పైకి పంపించి చూస్తే, ఆ ప్రాకారా నుంచి చూస్తే దివ్య తేజస్సుతో దర్శనమిస్తారు రామలక్ష్మణులు. వీళ్ళు హడలిపోయి, ప్రభో జరిగింది వేరే, రామలక్ష్మణులు బ్రతకడమే కాదు వారు మన ప్రాకారాలన్నీ ధ్వంసం చేస్తున్నారంటే ధమ్రాక్షుణ్ణి పంపిస్తాడు. ఒక్కొక్క రాక్షసుడు, కుంభకర్ణుడు, ఇంద్రజితు అందరూ నిహతులవుతారు. చివరికి రావణాసురుడు నిహతులవుతాడు. సీతాదేవితో తిరిగి అయోధ్యకు చేరుకొని ముందుగా నంది గ్రామానికి చేరుకుంటారు. నంది గ్రామానికి చేరుకోగానే భరతుడికి తన అన్నగారు వస్తున్నారన్న విషయం హనుమంతుడి ద్వారా తెలుసుకున్నటువంటి భరతుడు ఆనందానికి హద్దులుండవు. ఆ భూమి మీదే పొడి దొర్లుతాడు. తన అన్న వస్తున్నారన్న ఆనందం. ఒక తమ్ముడంటే ఎలా బ్రతకాలో భరతుణ్ణి చూస్తే తెలుస్తుంది. శిరసాంజలి మాదాయ కైకేయానందవర్ధన భవాషే భరతో జ్యేష్టం రామం సత్య పరాక్రమం. నలుగురు అన్నా తమ్ముళ్ళు కూర్చుని ఉండగా, ముగ్గురు తల్లులు ఆసీనులై ఉండగా, కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి కూర్చుని ఉండగా భరతుడు లేచి నిలబడి శిరసంజలి మాదాయ కైకేయానందవర్ధన బబాషే భరతో జ్యేష్టం రామం సత్య పరాక్రమం. కైకేయికి ఆనందాన్ని కలిగించేటటువంటి భరతుడు అంటున్నారు. మామూలుగా భరతుడు అని చెప్పుండొచ్చు, ఈ శ్లోకంలో లేదు. ఒక కొడుకంటే తల్లి సరిగా లేకపోయినా, తల్లి తప్పుడు దారిలో వెళుతున్నా తిరిగి తల్లిని ధర్మ మార్గంలో ఉంచి సమాజం చేత గౌరవింపబడే స్థితికి తీసుకువచ్చిన భరతుడులాగా ఒక కొడుకంటే ఉండాలి అని ఈ శ్లోకంలో కైకేయానందవర్ధన, కైకేయికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి భరతుడు రెండు చేతులతో తన తలపై దోసిలి పెడుతూ రాముల వారితో అంటున్నారు, ప్రభో పూజిత మామిక మాత దత్తం రాజ్యం విధం మమ తదద్దామి పునస్తుభ్యం యదా త్వామదదా మమ. మీరు మా అమ్మగారికి ఇచ్చిపోయిన రాజ్యాన్ని నేను మీకు తిరిగి సమర్పిస్తున్నాను, దయచేసి స్వీకరించండి. గతిం కరైవాశ్వస్య హంససేవ చ వాయసః నాన్వేతు ముత్సహే దేవ
తవ మార్గమరిందమా. ఒక గాడిద గుర్రం పోయే వేగాన్ని ఎలా అందుకోలేదో, ఒక కాకి హంస పోయే ఎత్తులో ఎలా ఎగరలేదో, నేను మీరు రాజ్యాన్ని పరిపాలించే విధంగా పరిపాలించలేను అన్నగారు. దయచేసి రాజ్యాన్ని తీసుకోండి. యావదా వర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వమిహ సర్వస్య స్వామిత్వమని వర్తయ. ప్రభో, ఎంతవరకు ఈ కాలచక్రం తిరుగుతూ ఉంటుందో, ఎంతవరకు ఈ భూమండలం పరిభ్రమిస్తూ ఉంటుందో, ఎంతవరకు సూర్యచంద్రాదులు వెలుగుతుంటారో అంతవరకే మీరు, అంతవరకు ఈ భూమికి మీరే ప్రభువులుగా ఉండాలని మనసా వాచా ప్రార్థిస్తున్నానని భరతుడు అంటుంటే, రాముల వారు తదేతి ప్రతిజగ్రాహ నిశ సదాసనే శుభే ఆ మాట అనగానే భరతుడికి నిజంగా తనకు రాజ్యాన్ని అప్పగించాలని ఉద్దేశం తెలుసుకొని రాజ్యానికి పట్టాభిషిక్తుడు అవడానికి ఒప్పుకుంటారు. సుగ్రీవుడు 500 నదుల నుంచి నీటిని తెప్పిస్తారు, పవిత్ర జలాల్ని 4 సముద్రాల నుంచి నీటిని తెప్పిస్తారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథ కాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తదా అభ్యసించ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలీలేన సహస్రాక్షం బసవో యదా. ఇది పట్టాభిషేక సర్గలో వచ్చేటటువంటి శ్లోకం. ఈ శ్లోకం వింటేనే పుణ్యం కలుగుతుందని మన పెద్దలు చెప్తారు. ఆ రోజు అష్టవసువులు ఎలాగైతే దేవేంద్రుడికి అభిషిక్తుణ్ణి చేశారో, అలా ఈ అష్టమంత్రులు రాముల వారిని రారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తారు. తరువాత బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన మనుస్తం దీప్తం తేజసం. పూర్వం మను చక్రవర్తి ధరించినటువంటి ఆ యొక్క కిరీటాన్ని వశిష్ఠ మహర్షి రాముల వారి శిరస్సుపై తొడగడంతో ఆ రామ పట్టాభిషేక సర్గ పూర్తవుతుంది. రాముడు రారాజుగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అవుతాడు. భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు. ఆసన్ ప్రజా ధర్మపర రామే శాసితి నానృతాః సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మపరాయణాః దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ భద్రభీ సహితః శ్రీమాన్ రామో రాజ్యమకారయ. అయ్యా, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇక మీదట రాముడు జీవితాంతం కష్టాలు పడ్డాడంటే మీరు వినకండి. అయ్యా, రాముడు జీవితంలో కష్టాలు పడలేదయ్యా, అందుకు రామాయణంలో ఈ శ్లోకమే సాక్ష్యం. ఆయన అంటున్నాడు, దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ 11,000 సంవత్సరాలు భర్తృభీ సహితో అంటే తమ్ముళ్ళతో కలిసి శ్రీమాన్ రాము రాజ్యమాకారయ. శ్రీమాన్ అంటే భార్య ఉంటేనే శ్రీమాన్. భార్యతో ఉన్నటువంటి ఆ శ్రీరాముడు 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడని చెబుతుంటే ఉత్తరాఖండ్ అంతా కల్పితమని మనకు తెలుస్తుంది. అందుకే వాల్మీకి రామాయణంలో ఉత్తరాఖండ్ ఉండదు. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో కరిగిడ మాసం అని ఒకటి వస్తుంది. కరిగిడ మాసం మనకు అది శ్రావణ మాసంతో పోలి ఉంటుంది ఇంచుమించుగా. అక్కడ ఉన్న ప్రతి హిందువు కూడా ఆ కరిగిడ మాసంలో 30 రోజుల్లో రామాయణాన్ని పూర్తిగా పారాయణం చేసేస్తారు. మొదటి రోజు బాలకాండతో ప్రారంభించి యుద్ధకాండ పట్టాభిషేక సర్గతో పూర్తి చేస్తారు. వాళ్ళు కూడా ఉత్తరాఖండ చదవరు. ఎందుకంటే ఉత్తరాఖండ వాల్మీకి మహర్షి రాయలేదు. ఎందుకంటే ఈ శ్లోకమే సాక్ష్యం. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ భర్తృభీ సహితః శ్రీమాన్ రామో రాజ్యమకారయ. అయ్యా, ఎవరైతే ఈ పట్టాభిషేకాన్ని కానీ రామాయణం కానీ రోజు వింటారో లేదు చదువుతారో వాళ్ళకి ఏమవుతుందో తెలుసాయా? పుత్ర కామాశ్చ పుత్రాన్ వై ధనకామో ధనాని చ లభతే మనజో లోకే శ్రుత్వా రామాభిషేచనం. ఈ పట్టాభిషేక సర్గను ఎవరైనా చదివినా విన్నా వాళ్ళకి పుత్రులు కావాలంటే ప్రయోజకులయ్యే పుత్రులు పుడతారు. ధన సంపత్తి కావాలంటే వారు ఊహించినటువంటి ఐశ్వర్యం ఆ ఇంటికి వచ్చేస్తుంది. రామాయణానికి అంతటి శక్తి ఉంది. పుత్ర కామాశ్చ పుత్రాన్ వై ధనకామో ధనాని చ లభతే మనజో లోకే శ్రుత్వా రామాభిషేచనం. అంతేకాదయ్యా, రాఘవేన యథామాత
సుమిత్రా లక్ష్మణేన చ భరతేనేవ కైకేయీ జీవపుత్రాస్తదా లభతే. ఎవరైతే రామాయణాన్ని ముఖ్యంగా స్త్రీలు చదువుతారో వారికి రాముడు లాంటి కొడుకు పుడతాడని చెబుతుంది రామాయణం. స్త్రీలు ముఖ్యంగా భర్త ఒక్కొక్కసారి చెడు మార్గంలో వెళుతున్నా అతని యొక్క చెడు అలవాట్లని మాన్పించాలనుకున్నా మాన్పించలేకపోయినా రామాయణానికి కనుక వారు శరణాగతి చేస్తే, రామాయణాన్ని కనుక వారు రోజు చదవడం అలవాటు చేసుకుంటే దారి తప్పిన భర్త కూడా తిరిగి దారిలోకి వచ్చి ఆ ఇంటికే దిక్కుగా నిలబడతాడు. ఈ శ్లోకంలో అది చెప్తోంది. రాఘవేన యథామాత సుమిత్రా లక్ష్మణేన చ భరతేనేవ కైకేయీ జీవపుత్రా సదా లభతే. జీవపుత్రుల్ని కంటారు అని చెబుతుంది. ఏ స్త్రీలవుతే ఈ యొక్క రామాయణాన్ని వింటారో భరతుడు లాంటి గొప్ప పుత్రుడు పుడతాడు, లక్ష్మణుడు లాంటి అన్నను అనుసరించి వెళ్ళేటటువంటి, ఆస్తుల కోసం అన్నతో యుద్ధాలు చేయకుండా అన్న కోసం ప్రాణమిచ్చేలాంటి తమ్ముడు ఆ ఇంట్లో పుడతాడని వాల్మీకి రామాయణం చెబుతుంది. అందువల్ల ముఖ్యంగా స్త్రీలందరూ రామాయణాన్ని చదవాలి. శ్రియో రజస్వలాహ శృత్వా పుత్రాన్ సూయురనుత్తమాననింది. ఎవరైతే పెళ్ళైనటువంటి స్త్రీ కనుక రామాయణాన్ని చదువుతారో వాళ్ళకి గొప్ప పుత్రుడు పుడతాడు అని చెబుతుంది. అంతేకాదయ్యా, ఈ రామాయణ పుస్తకాన్ని ఎవరైతే ఇంట్లో ఉంచుకొని రోజు ఒక పుష్పం పెట్టి నమస్కరిస్తారో, పూజయంచ పటంచ మమమితిహాసం పురాతనం సర్వ పాపై ప్రముశ్చేత దీర్ఘమావుర అవాప్నుయాత్. ఎవరికి రామాయణం చదవడానికి కష్టం ఉన్నా కనీసం వాల్మీకి రామాయణ పుస్తకాన్ని ఇంటిలో ఉంచుకొని రోజు ఆ రామాయణానికి ఒక పుష్పం పెట్టి నమస్కరిస్తే ఏదో ఒక రోజు రాముడు లాంటి కొడుకు ఆ ఇంట్లో పుడతాడయా. ఇది రామాయణం చెబుతున్నటువంటి మాట. అంతేకాదు, పటంచ మమమితిహాసం పురాతనం సర్వ పాపై ప్రముశ్చేత. ఆ ఇంటిలో చేసిన పాపాలన్నిటిని దహించి వేస్తుందయ్యా. దీర్ఘమాయుర అవాప్నుయా. పూర్వజన్మలో చేసిన పాపంతో అల్పాయుష్కుగా ఈ భూమిపైకి వచ్చి ఉన్న రామాయణాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో, కనీసం ఒక వ్యక్తి ఆ ఇంట్లో రామాయణాన్ని పారాయణం చేసినా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దీర్ఘాయుష్మంతులై బతుకుతారని చెబుతుంది వాల్మీకి రామాయణం. అని ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పి మీ ముందర సెలవు తీసుకుంటాను. రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా ప్రియతే సతతం రామః సహి విష్ణు సనాతనః. ఆదిదేవో మహాబాహుర్ హరిర్నారాయణః ప్రభుః సాక్షాద్రామో రఘుశ్రేష్ఠః శేషో లక్ష్మణ ఉచ్యతే. ఇది వాల్మీకి రామాయణంలో ఫలశ్రుతిలో ఉన్నటువంటి శ్లోకం. అయ్యా, ఎవరైతే రోజు రామాయణాన్ని కొద్దిసేపైనా వాల్మీకి రామాయణాన్ని చదవడం అలవాటు చేసుకుంటారో ఏమవుతుందయ్యా అంటే వారి పట్ల శ్రీరాముడు సతతం ప్రీతితో ఉంటాడు. రాములు వారి అనుగ్రహం ఉన్న వ్యక్తిని ఎవ్వరూ చెనకలేరు. ఊరంతా అతనికి ఎదురుగా నిలిచినా రాముడొక్కడు వెనక ఉంటే ఆ వ్యక్తిదే విజయం. ఆ విషయం ఈ శ్లోకంలో చెబుతున్నారు. రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా. విన్నా సరే చదివినా సరే ప్రియతం సతతం రామః. ఆ రాముడు ఎప్పుడు వారి పట్ల ప్రీతితో ఉంటాడు. ఆ రాముడు మామూలు సాదా సీదా రాముడు కాదయ్యా. సహి విష్ణు సనాతనః. సాక్షాత్ సనాతనమైనటువంటి ప్రభువులకే ప్రభువైనటువంటి లోకాలకే అధినాయకుడైనటువంటి మహావిష్ణువే ఆ శ్రీరాముడు. ఆదిదేవో మహాబాహుర్ హరినారాయణ ప్రభు. ఆదిదేవుడైనటువంటి ఆ హరినారాయణుడే ఆ శ్రీరాముడయ్యా. అలాంటి రాముడితో, అలాంటి రాముడు గురించి చెప్పిన రామాయణాన్ని మనమందరం చదవడం అలవాటు చేసుకుందాం. తద్వారా రాముల వారి రక్షలో మనం సంతోషంగా జీవిద్దాం. ఇక్కడ మీకు ఏవమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రమస్తువః. ఏవమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రమస్తువః
ప్రవ్యాహరత విస్త్రబ్దం బలం విష్ణోహం ప్రవర్తతాం. అయ్యా, రామాయణాన్ని రోజు చదవండి. వేదాల సారంతో విస్తరించినటువంటి ఈ రామాయణం మిమ్మల్ని అందరినీ సదా రక్షించుగాక. ఈ రామాయణం ఎవరో రాసిన కట్టుకథ కాదయ్యా, ఇది యథార్థంగా జరిగినటువంటి సంఘటనల యొక్క సంకలనం. సాక్షాత్ భగవాన్ వాల్మీకి మహర్షిచే రచింపబడినటువంటి ఈ రామాయణాన్ని మీరు ఎవరైనా అడిగితే ధైర్యంగా చెప్పండి. ముఖ్యంగా పిల్లలు ఎవరు రాముడు అంటే నిర్భయంగా చెప్పండి. ఎవరైతే అలా రామాయణాన్ని ప్రచారం చేస్తారో, ఎవరైతే రామాయణాన్ని నిర్భయంగా చెబుతారో, ఎవరైతే పిల్లల పుట్టినరోజులు పెద్ద పెద్ద కేకులు తీసుకుపోయి దీపాలు ఆర్పకుండా రామాయణ పుస్తకాల్ని 10 మందికి పంచి వ్యాప్తి చేస్తారో, అలాంటి వారికి శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం సదా ఉంటుంది. ఇప్పుడు నేను బలం విష్ణోహం ప్రవర్తతామని చెప్తాను. అంటే మహావిష్ణువు యొక్క బలం వృద్ధి చెందుగాక అని మనం చెప్పటం అనవాయితీ. అది నేను చెప్పినప్పుడు మీరు కూడా చెప్పండి, తద్వారా రాముల వారు ప్రీతి చెందుతారు. బలం విష్ణోహం ప్రవర్తతాం, బలం విష్ణోహం ప్రవర్తతాం, బలం విష్ణోహం ప్రవర్తతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.